వెల్కమ్ టు మెగా 9 టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ కార్పొరేటర్లతో సీనియర్ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. ఫిబ్రవరి 3న జరగబోయే డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యూహంపై వీరు చర్చించారు. అధిష్టానం అభిప్రాయానికి అనుగుణంగా కార్పొరేటర్లు నడుచుకోవాలని నేతలు వీరికి సూచించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీపై గెలిచిన వారికి టీడీపీ బీ ఫామ్ ఇచ్చి బరిలో నిలపటం దారుణమని మాజీ మంత్రి కాకాని విమర్శించారు. ఇలాంటి చర్యలతో టీడీపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. టీడీపీ బీ ఫామ్ ఇచ్చి డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది. అంటే బహుశా 54 స్థానాలు ఉంటే 54 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తిరుగులేనటువంటి శక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫామ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల దగ్గరికి పంపిస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు కానీ చూసి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినటువంటి సందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరిపోవడం జరిగింది. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తి, మున్సిపల్ శాఖను నిర్వహించేటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసేటువంటి వాడు ఈ నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయినటువంటి నారాయణ గారు ఉన్నటువంటి కార్పొరేటర్లని ప్రలోభపెట్టి మభ్యపెట్టి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేమందరం విశ్వసించేది, ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారి బీఫారం మీద, వాళ్ళు తాత్కాలికంగా పాపం కొంత ఇబ్బందులకు గురవుతామనో రకరకాలైనటువంటి ఆలోచనలతోనో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉండవచ్చు. వాళ్ళందరూ కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ అధిష్టానానికి అన్నీ కూడా వివరిస్తాం. వివరించిన తర్వాత పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అందరం వెళ్ళాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తుది నిర్ణయం అని చెప్పి ఒక తీర్మానం ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈరోజు పార్టీకి కూడా ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈరోజు దాదాపుగా 54 మంది అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఈరోజు నన్ను అడిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండతో, వాళ్ళకి సంబంధించినటువంటి మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళతో ఈరోజు మీరు అభ్యర్థిని నిలబెట్టి డిప్యూటీ మేయర్గా గెలిపించుకుంటామని చంకలు గుద్దుకోవాలని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం, అంతకన్నా దురదృష్టకరం. మా పార్టీ మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పరిస్థితులు మీకు రావడం అంటేనే మీ పార్టీకి పతనం ప్రారంభమైనట్టు లెక్క. మీ పార్టీ మీద మీరు గెలిపించుకోలేనటువంటి వాళ్ళు, మీ పార్టీ మీద గెలవనటువంటి వ్యక్తులు మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు తీసుకువెళ్ళి అక్రమంగా మీద చేర్చుకుని వాళ్ళ ద్వారా మేము రకరకాలైనటువంటి వ్యూహాలు అది ఇదిని మాట్లాడుతున్నారు. వాళ్ళ ద్వారా మీరు గెలిస్తే అది గెలుపు అనిపించుకుంటుందా? అది నిజంగా మీరు సిగ్గుపడాల్సినటువంటి విషయం, సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి విషయం. మీరు పోటీ పెట్టడమే సిగ్గుపడాల్సినటువంటి విషయం, మీరు పోటీ పెట్టడమే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలముందా బలగముందా అని ఏ రోజు ఆలోచన చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ధీరుడు నాయకత్వంలో పనిచేశాం కాబట్టి ఈరోజు మరలా అందరిలో కూడా ఈరోజు పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంది తప్ప ఏదో మీలాగా కాంప్రమైజ్ అయిపోదాం, సర్దుబాటు చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు లేరు. ఈరోజు ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా సరే నిఖార్స్ అయినటువంటి వాడు, అసలు సిసలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండేటువంటి వాడు, గెలుపోవటములతో నాకు సంబంధం లే, లాభ నష్టాలు నేను బేరీజు వేసుకోవటం లే, కష్ట సుఖాల గురించి ఆలోచన చేయడం లే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నాకు శిరోధార్యం అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వాళ్ళు మాత్రం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తరకలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఊదితే గాలివాటాన వెళ్ళిపోతే ఆ విధంగా వెళ్ళిపోయారు.
కాబట్టి నేను మరలా కూడా చెప్పేది, తెలుగుదేశం పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు చేసి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి మరొకసారి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి అన్ని విధాలా ఒక ముస్లిం మైనారిటీకి అవకాశం ఇచ్చాడు ఆ రోజు డిప్యూటీ మేయర్గా. కారణం ఏమిటి అంటే, నెల్లూరు నగరానికి సంబంధించి అధిక శాతం ముస్లిం మైనారిటీలు ఉన్నారు, వాళ్ళని గౌరవించాలా, వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలా, వాళ్ళని రాజ్యాధికారం వైపు నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది.